చాలామంది 100కు 100% లేదా 100కు 1000% లేదా 99% సుఖాన్ని కోరుకుంటారు. సుఖం వద్దు, దుఃఖం కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఎవరో కుంతిదేవి లాంటి మహానుభావులు తప్ప సుఖాన్ని కోరుకుంటున్నారు. కానీ అదే క్షణంలో శాశ్వతమైన సుఖాన్ని కోరుకుంటున్నారు. సుఖం ఎప్పుడు ఉండాలి, దుఃఖం అనేది ఎప్పుడు రాకూడదు అని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ సుఖం కోరుకుంటున్నాం, కానీ అందుకు తగిన ప్రయత్నాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏవేవో సాధనలు చేస్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు, ఎవరెవరినో కలుస్తారు, ఎక్కడ పడితే అక్కడ, ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు చెప్పినవి ఆచరిస్తే మనం అనుకున్నటువంటి శాశ్వతమైన సుఖం రాదండి. ఏది చేయాలి, ఏది చేస్తే శాశ్వతత్వం వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన శాస్త్రాల్లో శాశ్వతమైన సుఖం అని దేన్ని చెప్పారు అంటే మోక్షం అని చెప్పారు. మోక్షం అంటే ఈశ్వరులో కలిసిపోవడం. ఒకసారి అది ఈశ్వరులో కలిసిన వాడు సంసారం అనే దుఃఖంలో పడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా సుఖం అని పిలిచేదంతా అశాశ్వతమే, ఏదో ఒక నాటికి నశించేది. నువ్వు అనుకున్నటువంటి బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, ఏవైతే ఇతరమైనటువంటి సాధనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, యవ్వనం కానీ, మన వయసు కానీ, మన యొక్క శరీరం కానీ, ఇతర బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా నశించేటటువంటి ఒక్క ఈశ్వరుడు మాత్రమే మనకు శాశ్వతమైన సుఖాన్ని, తిరిగి నశించినటువంటి శాశ్వతత్వాన్ని ప్రసాదించగలరు. అయితే అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఏ బుక్స్ చదవాలో ఆ టీచర్స్ని లేదా ఫ్యాకల్టీస్ని, ఆ ప్రొఫెసర్స్ని అడగాలి. వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో చదవాలి, ప్రిపేర్ అవ్వాలి. కానీ అది కూడా ప్రాపర్గా చదవాలి. ఒకేసారి పుస్తకం మధ్యలో 50వ పేజీనో 100వ పేజీనో తీసి అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టు చదవకూడదు. ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే భగవంతుడి దగ్గర ఉన్నటువంటి శాశ్వత సుఖాన్ని మనం చేజిక్కించుకోవాలి, మనం పొందాలి అంటే మన ఇతిహాసాలు, రామాయణ, మహాభారతం, భగవద్గీత, ఇతరమైనటువంటి జగద్గురు ఆది శంకరాచార్యులు, ఇతర కంచి, శృంగేరి, ఈ పీఠాధిపతులు చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా విని, అనవసరమైనటువంటి డౌటింగ్ థామస్ అంటే అనవసరమైనటువంటి సందేహాలు మైండ్లో పెట్టుకోకుండా ఆ జగద్గురువులు, ఎవడు పడతాడు జగద్గురువు కాదు. జగద్గురు అనే పదానికి శంకర మఠంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. కంచి, శృంగేరి, బదరికాశ్రమంలో జ్యోతిపీఠం, ఏవైతే శంకరులు పెట్టిన 4 పీఠాలు, వాళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో నడిచి అప్పుడు మాత్రమే శాశ్వతమైన సుఖాన్ని పొందడానికి వీలుంటుంది. శ్రీమాత్రే నమః.